సో హౌ టు డౌన్లోడ్ పాలో ఆల్టో ఇమేజ్ ఫైల్, లేదంటే ఫార్టిగేట్ ఇమేజ్, లేదు లైనక్స్ ఇమేజెస్ కానీ విండోస్ రిలేటెడ్ ఇమేజెస్ కానీ ఏ విధంగా మన ఈవీజీ ఎన్జీలో లేదంటే పీనెట్ ల్యాబ్లో డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, సో మనకు డైరెక్ట్ మెథడ్ అండి ఇది. ఎలా అంటే ఫస్ట్ గూగుల్లోకి వచ్చేసి టైప్ చేయండి ఐషేర్ 2. సో గిట్ హబ్, ఇది గిట్ హబ్ సైట్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ గిట్ హబ్, ఓకేనా. ఇది సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇక్కడ, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఏంటని. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫైల్, ఓకేనా. సో మీకు కర్ల్లో తీసుకోవచ్చు లేదా డబ్లిగేట్లో తీసుకోవచ్చు. సో మనకు డబ్లిగేట్ అనేది ఫాస్ట్గా సపోర్ట్ చేస్తుంది అండ్ ఈజీగా సపోర్ట్ చేస్తుంది మన లైనక్స్ డివైజెస్, లైనక్స్ డిస్ట్రోస్కి. ఓకే, సో డబ్లిగేట్ ఫైల్ కాపీ చేసుకోండి కర్ల్ కంటే డబ్లిగేట్ ఫైల్. సో మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కింద ఉంటాయి, చూసుకోవచ్చు కంప్లీట్గా. సో ఇవి క్లియర్గా చూపిస్తాను. సో వన్స్ కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ పీనెట్ ల్యాబ్ని సిఎల్ఐ మోడ్లో యాక్సెస్ చేయాలి. సో సిఎల్ఐ మోడ్ కోసం నేను పుట్టిని యూజ్ చేస్తున్నాను. పీనెట్ ల్యాబ్ యొక్క అడ్రస్ 192.168.56.139. ఓపెన్, సో లాగిన్ ఐస్ రూట్. ఓకే, సో వన్స్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్ క్లిక్, ఓకేనా, రైట్ క్లిక్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే ఇది ఏంటంటే ఐషేర్ 2 అనేది మన పీనెట్ ల్యాబ్లోకి ఇన్స్టాల్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఈ ఫైల్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, సో నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఇది. ఓకే, సో మీకు ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఎక్కడైనా ఎస్ ఆర్ నో అని అడిగింది అనుకోండి, ఎస్ చేయండి. ఓకే, వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత సింపుల్గా ఎలా సెర్చ్ చేస్తారు మీకు కావాల్సిన ఇమేజెస్ని అంటే ఐషేర్ 2 సెర్చ్ ఫైల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ పాలో ఆల్టో అనుకోండి, పాలో. సో జస్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు పాలో ఆల్టో రిలేటెడ్ ఉన్న ఫైల్స్ మొత్తం కనిపిస్తాయి ఇలా. సో మీరు పాలో ఆల్టో అయితే పాలో ఆల్టో, ఫార్టిగేట్ అయితే ఫార్టిగేట్, మీకు కావాల్సింది ఏదైనా సరే. విండోస్ అయితే విండోస్, జస్ట్ టైప్ చేయండి విన్ 2-3 లెటర్స్, 3 or 4 లెటర్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో వన్స్ చూపించిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు కావాల్సిన వెర్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏ వెర్షన్ సపోర్టెడ్గా ఉంటుందో అండ్ దానికి సంబంధించిన సైజుని చూసుకోండి, టైప్ చూసుకోండి, ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఇది. ఓకే, సో ఇక్కడ ఐషేర్ 2 పుల్ అంటే డౌన్లోడ్ చేయడం. టైప్ వచ్చేసి QEMU కెమో ఫైల్. ఏ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పాలో ఆల్టో 9.1.2 అనుకోండి. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ఐడిని 1084 అని టైప్ చేయండి. 1084 అని టైప్ చేస్తే ఫైల్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా నేను ఫైల్ అనేది డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. ఎంటర్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఎంటర్ చేయండి, ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటి యొక్క పర్మిషన్స్ని అప్డేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ పర్మిషన్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పర్మిషన్స్ ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటుంది. సో వన్స్ ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయ్యి అప్డేట్ అయిన తర్వాత, పర్మిషన్స్ అప్డేట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే పీనెట్ ల్యాబ్లోకి లాగిన్ అయ్యి ఫైల్ ఓపెన్ చేయండి, ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, సో వన్స్ న్యూ ఫైల్ పేజ్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ నోడ్. సో నోడ్లో మీకు ఇక్కడ పాలో ఆల్టో దగ్గరికి వస్తే మీకు సపోర్ట్ ఏదైతే డౌన్లోడ్ అయిన ఫైల్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. లైనక్స్ పాలో ఆల్టో ఏంటి అనేసి కనిపిస్తుంది. ఓకేనా, కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ వెర్షన్. సో మల్టిపుల్ ఫైల్స్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇమేజ్ వెర్షన్ని చూజ్ చేసుకోండి. ఇలా ఏ వెర్షన్ని మీరు చేసుకోవాలనుకుంటున్నారు చూజ్ చేసుకోండి. 10.1.0 అనుకోండి. సో నెంబర్ ఆఫ్ నోట్స్, మీకు ఎన్ని ఫైర్ వాల్స్ కావాలి ఈ ల్యాబ్కి చూజ్ చేసుకోండి. అండ్ ఈ ల్యాబ్
ఎన్ని సిపిఎస్ని యూజ్ చేసుకుంటుంది, మీన్స్ ఈ యొక్క ఫైర్వాల్ అనేది ఎన్ని సిపిఎస్ని యూజ్ చేసుకుంటుంది, ఎంత ర్యామ్ని యూటిలైజ్ చేసుకుంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఎన్ని యూజ్ అవుతున్నాయి. సో ఇది ఒకసారి చూసుకొని సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు ఇక్కడ ఫైల్ అనేది వచ్చేస్తుంది. సో ఫైల్ వచ్చిన తర్వాత ఫైల్ని కనెక్టివిటీ ఏ విధంగా మన ఇంటర్నెట్కి యాక్సెస్ చేయాలి అంటే రైట్ క్లిక్ నెట్వర్క్. సో ఇక్కడ నెట్ అని వచ్చింది, ఇక్కడ జస్ట్ ఇంటర్నెట్ అని టైప్ చేయండి అండ్ ఇక్కడ బ్రిడ్జ్ టైప్లో మేనేజ్మెంట్ అని సెలెక్ట్ చేసుకోండి, మేనేజ్మెంట్. సో క్లౌడ్ సింబల్, సేవ్. కనెక్టివిటీ ఎప్పుడైనా సరే డివైస్ ఆఫ్లో ఉన్నప్పుడే కనెక్ట్ చేసుకోవాలి, డివైస్ ఆన్ అయిందంటే కనెక్ట్ చేయడం కుదరదు. ఓకేనా, పవర్ ఆఫ్లో ఉన్నప్పుడే చేసుకోవాలి, కంప్లీట్ అవ్వాలి. సో ఇలా క్లిక్ చేయండి, వచ్చేస్తుంది ఏ ఇంటర్ఫేస్కి కనెక్ట్ అవుతున్నారు ఇంటర్నెట్ నుంచి. సో ఇది పాలో ఆల్టో యొక్క ఈథర్నెట్ 1x1. ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్లో మీకు మల్టిపుల్ ఇంటర్ఫేస్లు ఉంటే మల్టిపుల్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది, ఏ ఇంటర్ఫేస్ నుంచి కనెక్ట్ అవుతారని చూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను మేనేజ్మెంట్ కనెక్ట్ చేస్తున్నాను, సేవ్. ఓకేనా, సో ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఫైర్వాల్ పవర్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఈ సింబల్ని క్లిక్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. వన్స్ పవర్ ఆన్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ చేయగానే మీకు CLI మోడ్లో ఉన్న విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. ఓకే.